నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నిడదవోలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. నిడదవోలు నియోజకవర్గంలోని కోరుమామిడి గ్రామం నుంచి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. కోరుమామిడి, తాడిమళ్ల, కాటకోటేశ్వరం, తిమ్మరాజుపాలెం, నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్, సంత మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, గణపతి సెంటర్, గణేష్ చౌక్ మీదుగా సమిష్టిగూడెం, డి ముప్పవరం, పందలపర్రు, పురుషోత్తపల్లి, గోపవరం, విఘ్నేశ్వరం వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో 1450 కోట్లతో సంక్షేమ పథకాలు, 670 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మళ్లీ ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. బైక్ ర్యాలీలో యువకులంతా ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు అయినటి పల్లారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూర్యారావు, జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు యాళ్ల రామారావు, గజ్జరపు శ్రీ రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.